నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. పరాయి పంచన బతికొచ్చావు అని అన్నందుకే అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న అగ్ని పునీత సీత పుట్టిన దేశం మనది. పరాయి వాళ్ళ దగ్గర బతికొచ్చిన వాడిని ఏలుకోవడానికి నేనేమన్నా పిచ్చిరాముండా అని ఒక చాకలివాడు అన్నందుకు తన భార్యని త్యజించడానికి సిద్ధపడిన రాముడు పుట్టిన దేశం మనది. అలాంటి ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక అథెంటిఫికేషన్ క్లియర్ డేటా తోటి సుమారు 70 నిమిషాల పాటు ప్రొజెక్షన్ ఇచ్చి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, ఎలక్షన్ వ్యవస్థని ప్రశ్నించి కించపరిచే విధంగా మాట్లాడిన భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఆయన అన్నదానికి కనీసం సమాధానం చెప్పకుండా, పూర్తి వివరణ ఇవ్వకుండా మౌనం వహించింది అంటే ఈ కూటమి ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ నిజంగానే తప్పు చేసిందా, దొరికిపోయిందా, అందుకే ఈ మౌనం వహిస్తున్నారా అని భారతదేశ పౌరులందరూ అనుకుంటున్నారు.